వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. పార్లమెంట్లో వర్క్ బిల్లు 2024ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రాగానే గొడవ మొదలైంది. అసలు ప్రతిపక్షాలు ఎందుకు ఈ బిల్లుపై గగ్గోలు పెడుతున్నాయి? కేంద్రం ఏం సమాధానం చెప్తోంది? అసలు వర్క్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? బిల్లు తేవడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? లెట్స్ వాచ్. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును గత ఆగస్టులో తెచ్చిన గొడవల మధ్య జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. జేపీసీ 14 సవరణలు చేయగా ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదం పొందింది. ఇప్పుడు దీన్ని పార్లమెంట్లో పాస్ చేయడానికి తెచ్చారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులను ఆధునీకరించడం, పారదర్శకంగా నిర్వహించడం కోసమని కేంద్రం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలను దీన్ని ముస్లిం వ్యతిరేక బిల్లుగా చూస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చడం, ఆస్తులను సెంట్రల్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం బిల్లులు ఉన్నాయి. వక్ఫ్ బై యూజర్ అని నిబంధన తీసేశారు. అంటే ఎప్పటి నుంచో మసీదుగా ఉన్న ఆస్తిని వక్ఫ్గా గుర్తించారు. ఇక ఆస్తి వివాదాల్లో జిల్లా కలెక్టర్ కాకుండా సీనియర్ అధికారి నిర్ణయం తీసుకుంటారు. ముస్లిం మహిళలకు వారసత్వ హక్కులు కల్పించాలని కూడా చెప్పారు. కేంద్రం దీన్ని పారదర్శకత కోసం అంటోంది. కానీ ఇది వక్ఫ్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ బిల్లు ముస్లిం మత స్వేచ్ఛను కాలరాస్తోందని అంటున్నారు ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఏఐఎంఐఎం, టీఎంసీ లాంటి పార్టీలు దీన్ని వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే బిల్లు అని మండిపడుతున్నాయి. ఇది ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని, రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటుందని వాదిస్తున్నాయి. జేపీసీలో తమ సూచనలను పట్టించుకోలేదని కూడా ఆరోపిస్తున్నాయి. ఇది ఎన్నికల కోసం రాజకీయ ఆట అని అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశంలో గొడవలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుకు మతంతో సంబంధం లేదని, ఆస్తుల నిర్వహణ కోసమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. జేపీసీ చాలా చర్చలు జరిపి ప్రజాస్వామికంగా ఈ బిల్లును రూపొందించిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత, జవాబుదారీతనం తెస్తామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లు ముస్లిం పేదలకు సాయం చేయడానికేనని, ఎవరి హక్కులను కాలరాయడం లేదని వాదిస్తున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం ఆస్తులను ప్రభుత్వం ఆక్రమించేందుకు ఉద్దేశించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులు ఎందుకు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటుందని టీఎంసీ, డీఎంకే ఆరోపిస్తున్నాయి. ఇది మత స్వేచ్ఛపై దాడి అని ఓవైసీ అంటున్నారు. అయితే ఈ సవరణలు వక్ఫ్ బోర్డులను బలోపేతం చేస్తాయని, దుర్వినియోగాన్ని అరికడతాయని కేంద్రం అంటోంది. ముస్లిం సమాజంలో దాన ధర్మాల కోసం ఏర్పాటైన సంస్థ వక్ఫ్ బోర్డ్. ఒక ముస్లిం తన ఆస్తిని మసీదు, మదర్సా, కబరస్థాన్ లాంటి పనుల కోసం ఇస్తే దాన్ని వక్ఫ్ అంటారు. దీన్ని నిర్వహించడానికి ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం ఈ బోర్డులు పనిచేస్తాయి. దేశంలో 8.7 లక్షల వక్ఫ్ ఆస్తులున్నాయి. వీటి విలువ 1.2 లక్షల కోట్లు అని సచార్ కమిటీ అంచనా. కానీ ఈ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలున్నాయి. వక్ఫ్ ఆస్తిని ముతవల్లి అనే వ్యక్తి నిర్వహిస్తాడు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు దీన్ని పర్యవేక్షిస్తుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మొత్తం దేశంలోని బోర్డులను చూస్తుంది. ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం మసీదులు, మదర్సాలు, అనాథ ఆశ్రమాల కోసం వాడతారు. దీనివల్ల ముస్లిం సమాజంలో పేదలకు, విద్యార్థులకు లాభం ఉంటుంది. కానీ ఈ బిల్లు వస్తే ముస్లిం మహిళలు, యువత కూడా లాభం పొందుతారని కేంద్రం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు ఇది వక్ఫ్ను బలహీనం చేస్తుంది అని అంటున్నాయి.